బండపడింది అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఒకేసారి రూ. 993 పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర, మెనూ ధరలో 10% వరకు పెంపు, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రాథమిక నిర్ణయం, వ్యాపారాలపై ఒత్తిడి పెరుగుతుంది, ఏపీ హోటల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రకటన అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఆధ్యాత్మిక నగరి లేదా సవారి, తిరుపతిలో సిటీ బస్సులు లేక భక్తుల అవస్థలు, రాత్రి వేళల్లో పరిస్థితి మరీ దుర్భరం, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆటో వాళ్ళలు, మినీ బస్సులైనా నడపాలని డిమాండ్ అంటూ నిత్యం 1,00,000 మందికి పైగా రాకపోకలు సాగించే ఆధ్యాత్మిక నగర్ తిరుపతిలో మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. ముఖ్యంగా నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి, కపిల్ తీర్థం, శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టు వంటి చోట్లకు సిటీ బస్సులు అందుబాటులో లేవు. రాత్రి 10 దాటితే ప్రయాణికుల పరిస్థితి అగమ్య గోచరమే. దీంతో ప్రైవేట్ వాహనాల నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. తిరుపతి బస్టాండ్కి రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలకు మధ్య వేర్వేరు ప్రాంతాల నుంచి 220కి పైగా బస్సులు చేరుకుంటాయి. ఇదే సమయంలో రైల్వే స్టేషన్కి 6 ప్యాసింజర్ 14 ఎక్స్ప్రెస్లతో పాటు పలు వారాంత రైళ్లు వస్తాయి. వీటిల్లో నగరానికి సాధారణ దినాల్లో సగటున 20,000 మంది, వారాంతాలు ప్రత్యేక పర్వదినాల్లో 35 నుంచి 40,000 మంది వస్తుంటారు. వీళ్ళలో అధిక శాతం మంది అలిపిరి, శ్రీవారి మెట్టు, దర్శన టోకెన్ల కేంద్రాలు, తిరుచానూరు వంటి ప్రాంతాలకు వెళ్తారు. ఇంత రద్దీ ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులు, సిటీ బస్సులు తిప్పడం లేదు. తిరుమలకు నడుపుతున్న అవి ఖాళీగా ఉంటేనే అలిపిరికి వెళ్లే వాళ్ళని ఎక్కిలిస్తారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాబట్టి ఆ ఊర్లో తిరగగలిగినటువంటి ప్లేస్ ఎంతవరకు ఉందన్నదే ఇక్కడ సమస్య.